అన్నా సేఫ్ వదలుకోపోతావా అన్నా? ఓటీపీ చెప్తా చూడనా 1053. Yo, what's up boys and girls? Oh, what's up my rowdy Welcome back to my channel. A long time no see కదా. మోటో బ్లాగ్ చేసి కూడా నేను చాలా డేస్ అయింది. లాస్ట్ చేసేది కూడా అదే హంపి రైడే. అజయ్ గారు కాల్ చేస్తున్నాడు, కలుద్దామని చెప్పాను. అండ్ ప్రజెంట్ అయితే మన బెంగళూరు బాయ్ అటామిక్ కర్నూలుకి వచ్చాడు. వాడిని పికప్ చేసుకొని ఒక ఇంపార్టెంట్ టాస్క్ ఉంది మనకి. అండ్ ఫైనలీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం రైడింగ్ జాకెట్ కొనాలి అని. అండ్ ఇట్స్ టైమ్ టు బై అ న్యూ రైడింగ్ జాకెట్. అండ్ మా బైకర్ స్టోర్లోనే ఆర్డర్ పెట్టాను, వచ్చిందంట. యాక్చువల్గా నిన్ననే రావాలి, బట్ అది కొద్దిగా డిలే అయ్యి ఈరోజు వచ్చింది. అండ్ ఇందాకే అఖిల్ బ్రో కూడా కాల్ చేశాడు, వచ్చింది జాకెట్ అని. సో నేను ఒక్కరిని ఎందుకు పోవాలి అని వీని వదులుకొని పోతున్నా టామిక్ని. ఎలాగో వాడిని కలిసినట్టు ఉంటుంది అని. వాడు వచ్చి ఆల్మోస్ట్ ఒక వీక్ అవుతుంది. ఈరోజు ఇచ్చినాడు అన్న అపాయింట్మెంట్. సో డైరెక్ట్ ఇప్పుడు అటామిక్ దగ్గరికి వెళ్ళి వాడిని పికప్ చేసుకొని అండ్ మా బైకర్ స్టోర్ దగ్గరికి వెళ్ళిపోయి జాకెట్ తీసేసుకుందాం. అండ్ రైడింగ్ ప్యాంట్స్ కూడా వచ్చాయి అన్నాడు. సో చూద్దాం ఇఫ్ ఇట్ ఫిట్స్ ఫర్ మీ. అండ్ ఆ సైజు కూడా మనకు అంత తెలియదు కదా, ఈ పర్టికులర్ సైజ్ అని. నేను ర్యాండమ్ సైజ్ తెప్పించినట్టున్నాడు. సో దాన్ని బట్టి చూద్దాం. సెట్ అవుతే 2 రైడింగ్ ప్యాంట్స్ ప్లస్ జాకెట్ 2 తీసేసుకుంటా. పాప అరే ఈ ట్రాఫిక్ నుంచి ఎప్పుడు పోవాలి అయ్యా? ఎంత ముందరికి ఉంది తెలుసా, సింగిల్ లేన్ వేసినారు. అటు సైడు మనం వెళ్ళే రూట్లో ఏదో వర్క్ జరుగుతుంది. ఇంకా ఈ సింగిల్ లేన్లో పోయే లోపల నా దూల తీరుతుంది. అనవసరంగా వచ్చిన ఇటు సైడు సిటీ నుంచే పోయింటే మేలు, ఈ పాటికి వెళ్ళిపోతుంటే వాడింటికి. అండ్ ఈ ఎండకి సావాల్సిందేలే నేను. జరుగు నాయన, మరిపోయింది. ఫ్యూయల్ వేద్దాం, కొట్టుకుంటుంది మా వాడు. అయితే అంకుల్ 250 కొట్టండి అంకుల్. ఈ ఎండలకి అసలు పెట్రోలు ఆవిరి అట్లా గాలికి ఎగిరిపోతుంది. అనే అమ్మ ఎంత కొట్టించినా సరే చూడు ఈ వేడికి. బాబా వద్దులే. ఇప్పుడు కొట్టించా కదా ఈవినింగ్ దాకా. ఈవినింగ్ కాదు ఎట్లా, ఇప్పుడు అటామిక్ గన్ ఎక్కించుకొని బైకర్ స్టోర్ దగ్గరికి వెళ్ళే లోపల మొత్తం అయిపోతుంది. వీటి దగ్గర బైక్ లేదనమాట, అందుకే వాడిని నేనే పికప్ చేసుకోవాలా. ఇదో నాకు ఎక్స్ట్రా పని. కాంటినెంటల్ తీస్తా అన్నాడు కానీ ఇంకా కొద్దిగా టైం పడుతుందంట అన్నకి. ఏదో చెప్పి పెట్టినాడు, కాంటినెంటల్ తీసుకుంటే నీకు ఒక బ్లాగ్ వస్తుంది బ్రో, బెంగళూరుకి వచ్చేసి అన్బాక్సింగ్ చేద్దాం బండిని, అది ఇది అని ఏందో చెప్పా. ఉండరా స్వామి, కర్నూలుకి వచ్చినప్పుడు నిన్ను ఎక్కించుకునే బాధ తగ్గుతుంది నాకు. అండ్ నేనైతే నా బర్త్డేకి వచ్చిన మనీ మొత్తం సేవ్ చేసుకొని ప్రజెంట్ ఈ రైడింగ్ జాకెట్ అండ్ ప్యాంట్స్ మీద పెడుతున్నా. యాక్చువల్గా మా డాడీ బర్త్డే కోసం అని మనీ ఇచ్చి ఒక 10-15K ఏమో ఇచ్చాడు. దాన్ని ఇచ్చి ఒక 5-6 పేర్స్ తెచ్చుకో అన్నాడు. యాక్చువల్గా నేను చాలా బక్కా ఉంటాను అనమాట స్టార్టింగ్, ఒక 5-6 months బ్యాక్ అనమాట, యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు. ఐ యూస్ టు బి 40 kgs ఆ టైంలో. ప్రజెంట్ నాకు ఉండాల్సిన నా ఏజ్కి తగ్గట్టు ఒక ఫిజిక్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 20+ kgs అయితే పుట్ ఆన్ అయినాను. ఓల్డ్ క్లోత్స్ అసలు పట్టడం లేదు. సో కొత్తగా తెచ్చుకోవాలి. అందుకు మా డాడీ మనీ ఇస్తే నేను చూస్తేనేమో అన్నీ దాపెట్టుకొని నాకు ఇట్లా రైడింగ్ కోసం పనికి వస్తుందని పెట్టుకుంటున్నా. చూద్దాం. యాక్చువల్గా నేను ఇంటర్కామ్ తీసుకోవాలనుకుంటున్నా, మనకి పనికి వస్తుంది కదా, కాల్స్ వస్తే వీ క్యాన్ స్పీక్ డైరెక్ట్లీ. నేను సాంగ్స్ లేనిదే బైక్ బయటికి తీయను.
ఈ అసలు ఆ హంపి రైడ్ ఇస్తే ఇంకా బుర్ర పాడైపోయింది. ప్రశాంతంగా వీళ్ళు బ్యాక్ సైడ్ వాళ్ళ హెల్మెట్స్ నార్మల్ హెల్మెట్స్ కదా, మామూలుగా మనోజ్ది, అజిత్కి, ఆకాష్ గాంధీ వాళ్ళకి నార్మల్ హెల్మెట్స్ కాబట్టి వాళ్ళకి ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడానికి లైక్ స్పేస్ ఉంటుంది అనమాట, లూజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ హెల్మెట్స్. నేనేం చేసా, నాది ఇంకా టైట్ ఫిట్టింగ్ది కదా హెల్మెట్, ఏది కూడా లోపలికి పోదు. నేను మాట్లాడాలంటే ఇంకా అట్లాంటి హెల్మెట్స్ తీసుకోవాల్సిందే. నాకు పెట్టుకోవడానికే ఉండదు ఇయర్ ఫోన్స్. సో నాకు చూడు అసలు నేను పిచ్చోళ్ళ అక్కడ నేను ఒక్కనే పాటలు నేను పాటలు పాడుకుంటా. అసలు నేను మా వీడొకడు ఒక్క నిమిషం నాకు ఒకటి అర్థం కాదురా. సరే మీరు ఒక 600cc 1000cc బైక్ కొంటే ఎగ్జాస్ట్ పెట్టించుకున్నారు అంటే పర్లేదు, పెద్ద బండ్లు పర్లేదు లేనుకోవచ్చు. అదే తొక్కలోది 150 160 200cc పెట్టుకొని ఆ ఎగ్జాస్ట్లు కొట్టుకొని చిల్లర మంచిగా కొద్దిగా మోటివేషన్తో ఏమంటారు మోటో బ్లాగ్ చేయాలని ఒక యూత్ బయటికి రావాలంటే అదే ఈ చెప్పినా కొడుకుల వల్ల చూడు. ఏంట్రా మీరు ఇలా ఉంటారు. A few minutes later. Look who's here. తీవ్రో ఫస్ట్ టైం నడుపుతాడంట రాయల్ ఎన్ఫీల్డ్. ఇన్ని రోజులు జీటీ నడిపినాడు, అది యమహానేమో అవరా అన్నయ్యుడు. వైట్ అండ్ వైట్ కొత్త నైకి బ్లేజర్స్, బాబా వేరే లెవెల్లో నడుపు అన్న సేఫ్ వదులుకోపోతావా అన్న? ఓటీపీ చెప్తాడు అన్న 1053. ఓకే గాయస్, వీఆర్ ఎట్ మా బైకర్ స్టోర్. ఇందాకే వచ్చేసాము. యాక్చువల్గా ఆడ బైక్ మీద వచ్చాం కదా, కాదు హీట్ ఎక్కువ ఉందని అటామిక్ కార్ తీసుకొని వచ్చేసాము. అండ్ ప్రజెంట్ అటామిక్ ఇక్కడనే ఉన్నాడు. అండ్ లోపల మన పార్సల్ వచ్చింది, బైకింగ్ గేర్. అండ్ దాన్ని అన్బాక్స్ చేద్దాం. లెట్స్ గో. ఇదే మన పార్సల్, మన రైడింగ్ గేర్ ఇది. ఇందాకే అక్కడ కూడా ఇచ్చేసి వెళ్ళిపోయాడు. మనం అన్బాక్సింగ్ చేసుకున్నాం. రైనాక్స్ బ్యాగ్ తీసుకున్నాము, మంచిది పడుతుంది. అండ్ ప్రజెంట్ మార్కెట్లో కూడా ఇది మోస్ట్ పాపులర్ బ్రాండ్ ఇది. మరి వేసుకున్నాం. కానీ మొత్తం మెష్దే, మామూలుగా లైక్ బ్లాక్ కలర్ ఎందుకు అనుకుంటారు కదా, మొత్తం మెష్ ఉంది దీంట్లో. అండ్ లైక్ మనం రైడ్ చేసేటప్పుడు కూడా ఏం రీడ్ చేసుకుంటుంది బాగా, లోపల కూల్ పెట్టుకుంటుంది అనమాట. ఫిట్ అయితే కరెక్ట్ బాగా వచ్చింది. అండ్ ఇంకా లేదు ఇక్కడ తీసుకున్నాం. అండ్ మనకి రైనాక్స్ బ్యాగ్ లెవెల్ 2 తీసుకున్నా, మొత్తము లెవెల్ 2 బ్యాగింగ్తో వేసుకొని చూద్దాం అనుకున్నా. కానీ జీన్స్ ఇప్పి ఈ లైనర్ వేసుకొని మళ్ళీ వేసుకోవాలా, అది మనం తర్వాత చూద్దాం. యాక్చువల్గా నేను వేసుకున్నా, అది ఆఫ్ ద కెమెరా ఫిట్ అయితే కరెక్ట్ వచ్చింది. సో ఇప్పుడు వేసుకోవాలని అయితే ఏం లేదు, జస్ట్ చూపించడానికి తీసాను. అండ్ 2 hours later. ఓకే గాయ్స్, షాపింగ్ అయిపోయింది మనది గేర్ది. ప్రజెంట్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. నాకు కూడా ఇంట్లో నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి రారా అని. సో ప్రజెంట్ అయితే అటామిక్ కార్లో ఉన్నాం. అండ్ నన్ను వీడు డ్రాప్ చేసి, యాక్చువల్గా నేను బైక్ వీళ్ళ ఇంటి దగ్గర పెట్టాను, వీడు నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. అండ్ ఈవినింగ్ జిమ్కి వస్తాడంట అన్న, నా బైక్ తీసుకుంటామని చెప్పా. సో మంచిగా వస్తాడు, ఈవినింగ్ వస్తాడు వాడు. బాగా టైంపాస్ అవుతుంది. అంటే నేను బ్లాగ్ చేయలే జిమ్లో, నార్మల్ చెప్తున్నా. అండ్ ఈ వీడియోని ఇక్కడే ఎండ్ చేద్దాము. See you in the next vlog. Until then, take care. Bye. Peace out. Bye bye.